వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మ మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఈరోజు తిరుమల లడ్డు వివాదంలో ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నా అదే స్థాయిలో అది వివాదం అవుతూ వస్తుంది. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంకొక కొత్త వివాదాలు వాళ్ళకి యాడ్ అవుతున్నాయి, ఆ పార్టీకి యాడ్ అవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి శాంటిటీని క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి ఈ రోజున. ఇంకా అంతేకాదు, ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి తీరులో ఏ మాత్రం కూడా మార్పు రావట్లేదు. ఇక ఏ స్థాయిలో అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో తిరుమల వివాదం, తిరుమల లడ్డు వివాదం తెర మీదకి వచ్చినప్పుడు ఏ స్థాయిలో అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో ఆయన కన్నా రెండాకులు ఎక్కువే చదివానన్నట్టుగా కూడా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ వస్తారు. జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చి మాట్లాడటమే కాదు, మీడియా ముందుకి అసలు అక్కడ ఏం జరిగింది అనే దానికి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అది ఒక పెద్ద బాడీ అన్నట్టుగా తిరుమల టీటీడీ బోర్డుని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. సో అక్కడంతా పారదర్శక నిర్ణయాలు అంటూ ఉంటే కూడా మాట్లాడారు అనేక రకాలుగా. అయితే వాటన్నిటికీ కూడా ఈరోజు చెక్ పెట్టేలాగా కొన్ని సుబ్బారెడ్డి వీడియోల దగ్గర నుంచి అనేక వీడియోలు బయటకు వస్తున్నాయి. అది వేరే విషయం. ఎలా ఉంది టీటీడీ, ఆయన పాలన ఎలా ఉందో అంతకంటే అధ్వానంగా టీటీడీని మార్చేసిన పరిస్థితి అయితే ఉందనేది భక్తులందరికీ తెలుసు 5 ఏళ్లుగా. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి కంటే ఈ రోజున ఒకరోజు గడవక ముందే చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి అంటూ కూడా మోడీకి లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది ఆయన. ఈరోజు చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పే పరిస్థితుల్లో మోడీ కానీ, అమిత్ షా కానీ, ఎన్డీఏ సర్కార్ కానీ లేదనేది అందరికీ, ప్రపంచం మొత్తానికి తెలిసిన వాస్తవమే. అలాంటిది తప్పు తన దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలను కూడా ఆలోచనలో డిఫెన్స్లో పడేస్తోంది. అసలు ఒక మాటలో చెప్పుకోవాలంటే చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు ఆ పార్టీలో. ఒక బొత్స సత్యనారాయణ మొదలుకొని ఒక ధర్మాన వరకు చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. ఈరోజు ఒక్కరు కూడా బయటకు వచ్చి లడ్డు వివాదంలో తమ తప్పేం లేదు అని చెప్పే ప్రయత్నం చేయడం లేదు. ఆధారాలు ముందు పెట్టండి, ఆధార్ గురించి డిస్కస్ చేద్దామని కూడా ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళకు వణుకు పుడుతోంది. ఈరోజు తిరుమల లడ్డు వివాదం అసలు ఎటు తిరిగి ఎటు వెళ్తుంది ఈ ఇష్యూ అనేది ఈరోజు ఆల్రెడీ సిట్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ అన్నిటికన్నా ఒక పెద్ద విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో మొత్తం ఆధారాలను బయటికి తీసే ప్రయత్నం చేస్తాం. అసలు ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్రాలకు అతీతంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ ఉన్న ఇష్యూగా మారింది ఇది. సో ఇప్పటికీ ఆ లడ్డూని ఎంతోమంది ఎంతో పవిత్రంగా భావిస్తారు, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డూని. అలాంటి లడ్డూని ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్న 5 ఏళ్లలో ప్రతి ఒక్కరు కూడా తమ లైఫ్లో టచ్ చేసి ఉండొచ్చు, దాన్ని టేస్ట్ చేసి ఉండొచ్చు. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కి పడుతున్న పరిస్థితి ఉంది. అందుకే ఈ స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. ఇంతకంటే ఎక్కువ అరాచకాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా జరిగాయి. కానీ అప్పుడు కూడా మాట్లాడిన చాలామంది ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పీఠాధిపతులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున మొత్తం రాష్ట్రాలకు అతీతంగా అందరూ కూడా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. ఏకంగా జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబడుతున్న పరిస్థితి పక్క రాష్ట్రాల్లో, నార్థన్ స్టేట్స్లో కూడా. ఏకంగా ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు కూడా రంగంలోకి దిగుతున్న సిచ్యువేషన్ ఉంది. అందుకే తన పాపాన్ని ఎంత కడుక్కోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసే కొంది అంత బురద ఆయన మీద ఈరోజు ఎక్కువ పడుతూ వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి కంటే 2 ఆకులు ఎక్కువే చదివామన్నట్టుగా ఈరోజు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు. అంటే అది జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తున్నారా, లేకపోతుంటే ఈ మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్లో మైండ్ నిజంగానే చిప్పెగిరిపోయి ఈ రోజున వాళ్ళు పూర్తి స్థాయిలో అలా అరాచకంగా మాట్లాడుతున్నారా అనేది కూడా ఆ పార్టీలో ఉన్న సీనియర్లకు కూడా అర్థం కాలేదు. అసలు వీళ్ళంతా కూడా ఎటు తీసుకెళ్తున్నారు పార్టీని? ఈ తిరుమల లడ్డు విషయంలో వివాదంలో తాము ఎంత ఫర్మ్గా ఉండాలి, పైనుంచి కిందకి టాప్ టు బాటం అందరూ ఒకే మాట మీద ఎలా మాట్లాడన్న తీరులో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు లేరు. అధికారాన్ని కోల్పోయిన వెంటనే ఒక అయోమయంలో ఉన్న తీరుగా వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఒక రోజా, ఒక పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సరే ప్రకాష్ రాజ్ అంటే మనం గతంలో కూడా ఆయన చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఏం పని అంటూ కూడా ప్రకాష్ రాజ్ మాట్లాడారు తెలంగాణ ఎన్నికల సమయంలో. ఆయనైతే ఎక్కడి నుంచో కర్ణాటక కొడగు నుంచి వచ్చి ఇక్కడ మా అధ్యక్షుడిగా రేస్లో ఉండొచ్చు, బట్ టీడీపీ ఏదైతే తెలంగాణ వేదిక మీదే పుట్టింది టీడీపీ, అలాంటి టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబుకు మాత్రం తెలంగాణలో ఎంట్రీ లేదన్నట్టుగా ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు లడ్డు మీద మాట్లాడుతుంటే జనం నోటితో నవ్వుకోవట్లేదు. ఆ స్థాయిలో వీళ్ళంతా కూడా కాంట్రవర్సీ అవుతున్నారు. వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డికి ప్లస్ కాకపోగా ఇంకా ఆయన అధః పాతాళానికి తొక్కేస్తున్నాయి. వీళ్ళందరికీ తోడు ఈరోజు లేటెస్ట్గా అటు పేర్ని నాని మొదలుకొని కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. మీ హయాంలోనే జరిగింది అంటూ కూడా చంద్రబాబు మీద నెప్పనెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. సో అయితే ఒక పేర్ని నాని కావచ్చు, ఒక కొడాలి నాని ప్రత్యేకించి ఇలాంటి వాళ్ళు అసలు ఆ గుట్కా వేసుకునే నోటితో లడ్డు గురించి మాట్లాడటమే పెద్ద అపవిత్రం. అయితే అలాంటి కొడాలి నాని లాంటి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతూ ఉంటే అది కూడా తిరుమల లడ్డు గురించి నిజంగా అది జగన్మోహన్ రెడ్డి ఖాతాలో యాడ్ అయిన మరొక పాపమో మరొక శాపమో అనుకోవాలి. సో అలా మనం చూసినట్లయితే ఒక రోజా కావచ్చు, ఒక పొన్నవోలు సుధాకర్ రెడ్డి కావచ్చు, ఒక ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డిని నిజంగానే డిఫెన్స్లో పడేస్తున్నాయి. ఆయన భవిష్యత్తును కూడా క్వశ్చన్ చేస్తున్నాయి ఈ రోజున.
ఒకసారి వీళ్ళ మాటలను మనం చూసినట్లయితే అసలు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఎక్కడ దొరికారని కూడా జనం ఆలోచించుకున్న పరిస్థితి అయితే ఉంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు అయితే జగన్మోహన్ రెడ్డి కంటే 2 ఆకులు ఎక్కువే చదివామన్నట్టు కూడా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే రోజా చాలా రోజులుగా ఆమె ఆల్మోస్ట్ అధికారం కోల్పోయి వాళ్ళు 4 నెలల పైనగా వస్తుంది, 4 నెలలు అవుతుంది కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో రోజా ఎక్కడా కూడా బయటికి రాలేదు. కేవలం ఒక రిషికొండ ఇష్యూలో పూర్తి స్థాయిలో ఆమె ఓడిపోయినారు. నగరం నుంచి కూడా ఆమె అక్కడ స్థానిక నేతలు తరిమి కొడుతున్న పరిస్థితి, ఈరోజు చెన్నైలో వెళ్ళి తలదాచుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఆమె విజయ్ పార్టీలోకి వెళ్తా అన్నా అక్కడ రజనీ ఫ్యాన్స్ ఆమెను ఒప్పుకోవట్లేదు, తమిళనాడులో అడుగు పెడితే ఒప్పుకోమని. అలాంటి ఒక క్రూషియల్ సిచ్యువేషన్లో ఉంది ఆమె పొలిటికల్ కెరీర్. అయితే అలాంటి రోజే మనం చూసినట్టయితే ఒక్క రిషికొండ ఇష్యూ అప్పుడు మాత్రమే టూరిజం శాఖ మినిస్టర్ హోదాలో ఉన్నారు కాబట్టి మొన్నటి వరకు ఆవిడ హయాంలోనే రిషికొండ భవనాలకు పర్మిషన్ వచ్చింది కాబట్టి ఎక్కడ ఆ కేసు తన మెడకు చుట్టుకుంటుందో అన్న భయంతో అవి ప్రభుత్వ భవనాలే అంటూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని కూడా అందరూ ఆడుకున్నారు సోషల్ మీడియా వేదికగా. ఆ తర్వాత ఎక్కడ ఏ ఇష్యూ మీద కూడా రోజా స్పందించలేదు. ఇటీవలే జగన్ని కలవడం జరిగింది. నగర్లో తనకు నచ్చని కేజే శాంతి, కేజే కుమార్ ఫ్యామిలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయించింది. దీంతో పెద్దిరెడ్డి ఒక దెబ్బకు జగన్మోహన్ రెడ్డికి దూరం జరిగారు. రోజా లాంటి వాటి మాట విని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్న కోపంతో ఆ 2 ఎపిసోడ్లో తప్ప రోజా మనకి ఇప్పటిదాకా ఎక్కడ ఏ సెన్సిటివ్ ఇష్యూలో కూడా మాట్లాడిన సందర్భాన్ని మనం చూడం. అలాంటి రోజా లేటెస్ట్గా తెర మీదకి వచ్చున్నారు. చంద్రబాబు నాయుడు గురించి ఆమె మాట్లాడారు. గతంలో 1000 కాల్ మండపాన్ని కూల్చేస్తే అలిపిరి లాంటి ఇష్యూలు జరిగినా చంద్రబాబు నాయుడుకి బుద్ధి రాలేదు అంటూ కూడా. బట్ ఈమె ఒక్కటి మర్చిపోయారు. ఆ రోజు తిరుపతి కొండలు 2 అంటే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారన్న ఒక అపవాదు కూడా ఉంది. అది కూడా ఈవిడెళ్ళి బొకే ఇచ్చిన తర్వాత ఈవిడ ఐరన్ లెగ్ కారణంగానే వైఎస్ మరణించారంటూ అప్పుడులో గంగాభావని లాంటి వాళ్ళు ఈమెకు ఐరన్ లెగ్ అంటూ కూడా నామకరణం చేసిన సందర్భం ఉంది. మనం చూసినట్లయితే ఆ ఎపిసోడ్ గుర్తు లేకుండా రోజా ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడి తనకు కావాల్సిన మేరకే. బట్ ఇక్కడ రోజా ఏమైందంటే ఒక పోల్ పెట్టింది ఆవిడ. ఇది అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. సో లడ్డు పవిత్రత ఏ గవర్నమెంట్లో బాగుంది, టీటీడీ ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుంది, జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాలనలో శ్రీవారు బాగున్నారా, చంద్రబాబు నాయుడు పాలనలో బాగున్నారా అంటూ కూడా తింగర్ క్వశ్చన్లతో ఒక పోల్ పెడతాం జరిగింది. యాక్చువల్గా అక్కడ టాపిక్ ఏంటంటే లడ్డు వివాదం. సో పోల్ పెడితే ఆ పోల్ మొత్తం కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ వస్తుంటే ఆ యూట్యూబ్ ఛానల్ కూడా డిలీట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆమె ఎంట్రీ ఇచ్చి అది నా పేరు మీద రన్ అవుతుంది, నేను కేసు పెడతానంటూ కూడా ఏదో కవర్ చేసే ప్రయత్నం అయితే జరిగింది ఆవిడ వైపు నుంచి. దట్స్ ఇట్. సో రోజా లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ యాక్చువల్గా ఆవిడకి అసలు అర్హతే లేదు. ఈరోజు అనేక రకాలుగా దర్శనాలు, వీఐపీ దర్శనాల విషయంలో ఎంతోమందిని తన పక్కన పెట్టుకుని వెళ్ళి ఆ విజిలెన్స్ ఈరోజు ఎంక్వైరీ వేసినట్టయితే ఫస్ట్ దొరికేది రోజా, తర్వాత పెద్దిరెడ్డి. సో అలా ఆ ఇష్యూలో ఆల్రెడీ ఇరుక్కొని ఉంది. అలాంటి రోజా లడ్డు గురించి మాట్లాడుతూ అంటే జనం నవ్వుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అయినా ఆలోచించాల్సింది ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించే ముందు. ఇక పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఈయన అసలు ఒక వింత జీవన్ అనుకోవాలి వైఎస్ఆర్సీపీలోనే. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంటే ఆయన ఆ రోజున ప్రతిపక్షంతో ఆ పార్టీ తరఫున లాయర్గా ఉండేవాళ్ళు, అంతగా ఎక్స్పోజర్ లేదు అప్పట్లో. ఎప్పుడైతే పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆయనకి అడిషనల్ ఏజీగా జగన్మోహన్ రెడ్డి పదవి ఇవ్వడం జరిగింది. ఇక అంతే అప్పటి నుంచి కూడా ఎవరికి తెలియదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గవర్నమెంట్ తరపున కొన్ని కేసులు డీల్ చేశారు. పాపం ఈయన కారణంగానే ఆర్కే లాంటి వాళ్ళు కూడా ఇరుక్కున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేగా ఉంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్న 14 నుంచి 19లో కూడా ఈయన నమ్ముకున్న ఆర్కే దాదాపు 100 కేసులు పైగానే వేయడం జరిగింది. అమరావతి మీద కావచ్చు, మిగతా ఓటుకు నోటు లాంటి ఇష్యూల మీద కావచ్చు. అవన్నీ కూడా సెట్ బ్యాక్గానే మాని పాపం వాళ్ళ కెరీర్ మొత్తం కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి కెరీర్ మొత్తం కూడా దుంపనాశనం చేయడంలో పొన్నవోలు ముందున్నారని అనుకోవాలి. సో అలాంటి పొన్నవోలు ఒక్కసారిగా హైలైట్ ఎప్పుడు అయ్యారు అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో ఆయన అంతే కీలకంగా మాట్లాడడం జరిగింది. అటు సంజయ్ లాంటి వాళ్ళతో కలిసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి వార్తల్లో కూడా ఎక్కున్నారు. సో అప్పుడు పొన్నవోలు అప్పటి నుంచి హైలైట్ అవుతున్నారు. అప్పుడు కూడా వింత కామెంట్స్తో, వింత మాటలతో నేషనల్ మీడియా క్వశ్చన్ చేస్తుంటే ఇంగ్లీష్లో మాట్లాడలేని పరిస్థితుల్లో ఏఐజీ ఉన్నాడు. అలాంటి ఏఐజీని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారంటేనే అందరూ కూడా నవ్వుకున్న సిచ్యువేషన్ ఉంది. అలాంటి పొన్నవోలు ఇటీవల ఎన్నికలకు ముందే, రిజల్ట్ రాకముందే ఆయన యూఎస్ వెళ్ళడం జరిగింది. అక్కడ వైఎస్ఆర్సీపీ అభిమాన సంఘాలతో భేటీ అయ్యి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోవట్లేదు, ఆయన చంపడానికి ఒక కుట్ర జరుగుతుందంటూ కూడా కన్నీళ్ళు పెట్టుకొని ఒక సెంటిమెంట్ డ్రామా కూడా పండించారు. అప్పుడు కూడా వార్తల్లోకి ఎక్కారు ఆయన. అలాంటి పొన్నవోలు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అని మాట్లాడుతుంటే ప్రపంచం అంతా ఈరోజు జంతువులకు అంతకంటే కాస్ట్లీ అంటూ కూడా మాట్లాడుతున్నారు. అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నారా? ఇంకా ఒక పెద్ద అవమానం జరిగింది పార్టీకి, తనకు కూడా తిరుమల లడ్డు వివాదంలో ఇరుక్కొని దాని నుంచి ఎలా బయటపడాలా అని చూడకుండా ఇంకా దాన్ని ఎండార్స్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, తప్పు మీద తప్పు చేస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆయన ప్రవోక్ చేయడం కారణంగానే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు పొన్నవోలు చేసిన కామెంట్స్ తిరుమల లడ్డు వివాదం కన్నా నిజంగానే ఎక్కువ వివాదం అవుతూ ఉన్నాయి.
అక్కడి నుంచి మనం చూస్తే ప్రకాష్ రాజ్, గతంలో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కొన్నిసార్లు కేసీఆర్కి మద్దతుగా ఉన్నారు. కేసీఆర్ ఆయన చాలా విషయాల్లో ప్రమోట్ చేశారు. మా అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ని ప్రమోట్ చేయడం వెనుక కూడా కేసీఆరే ఉన్నారు. సో కేసీఆర్కి స్వయంగా శిష్యుడు జగన్మోహన్ రెడ్డి, దత్తపుత్రుడు కూడా. అలాంటి ప్రకాష్ రాజ్ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆ స్థాయిలో కౌంటర్ ఇచ్చిన తర్వాత కూడా తిరుమల లడ్డు ఒకటే ఉందా మాట్లాడుకోవడానికి, అందరినీ ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏం పని అడిగిన ప్రకాష్ రాజ్కు ఈరోజు కర్ణాటకలో ఉండే ప్రకాష్ రాజ్కు ఏపీలో ఏం పని అని ఎవరైనా అడుగు ఉండాల్సింది. ఇన్నేళ్లుగా తెలుగు టాలీవుడ్లో ఆయన అన్ని సినిమాలు ఇచ్చి అన్ని సినిమాల్లో ఆయనకు అవకాశం ఇచ్చున్నారు. సో తెలుగు సినిమాల్లో ఆయనకి ఏం పని అడుగుంటే ఆయనకి ఈ పేరు కూడా వచ్చేది కాదేమో. అలాంటి ప్రకాష్ రాజ్ ఈరోజు పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద మళ్ళీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసినట్టయితే ఈ ఎఫెక్ట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఆయన మాటలను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అటు హిందూ సంఘాలు వాళ్ళని తీవ్రంగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అటు జగన్మోహన్ రెడ్డి తీరుగానే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న తీరు కూడా ఈరోజు నిజంగానే హాట్ టాపిక్ అవుతుంది, వైరల్ అవుతుంది. అందుకే వీళ్ళంతా కూడా ఇక అలాంటి వాళ్ళ లిస్టులో మనం చాలా మందిని పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. మనం ఒక రోజా, ఒక పొన్నవోళ్ళు, ఒక ప్రకాష్ రాజ్ అని మాత్రమే టైటిల్లో పెట్టాం. కానీ ఒక కొడాలి నాని, ఒక పేర్ని నాని లాంటి వాళ్ళని చాలా మందిని ఆ లిస్టులో పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ రోజున లాస్ట్గా అందరికన్నా ముందుగా జగన్నే పెట్టాల్సి వస్తుందేమో. సో ఎప్పుడైతే తన మీద ఇంత బురద పడుతుందో దీన్ని కడుక్కునే ప్రయత్నం చేయకుండా ఇంకా ఆ బురదను తనంతట తానుగానే తీసి నెత్తిని పూసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఈ ఇష్యూ మీద ఏదైతే ఈరోజు ఎంత సైలెంట్గా ఉంటే వైఎస్ఆర్సీపీ అంత మంచిది అనుకోవాలి. సిట్ పూర్తి స్థాయిలో దాంట్లో ఉన్న వాస్తవాలను బయటికి తెచ్చిందాక. కానీ ఆ తొందరపాటుతో ఈ 37 దాడి జరుగుతున్న తీరుతో వైసీపీ నేతలు బయటకు వచ్చి మాట్లాడుతున్న తీరు ఒక్కొక్కటిగా ఇంకా భక్తుల్లో కూడా, శ్రీవారి భక్తుల్లో అనేక అనుమానాలను కలిగిస్తోంది. జగన్ నిజంగానే వీళ్ళందరూ జగన్ని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, జగన్ ఇంకాస్త లోతుగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా అనేది సీనియర్ నేతలకు పార్టీలో అర్థం కాక వాళ్ళు తలలు బద్దలు కొట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇలాంటి వరుసపెట్టి ఇలాంటి నేతలతో, ఇలాంటి క్యాండిడేట్స్తోని ఇష్యూ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడదామనో, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద బురద పోద్దామని అనుకుంటే అది రివర్స్లో ఆయన మీదే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఇష్యూ నుంచి ఆయన వీళ్ళంతా బయటపడేస్తున్నారా లేకపోతే ఇంకాస్త లోపలికి తొక్కేస్తున్నారా అన్నది కూడా ఇంకొద్ది రోజుల్లో ఆయన తెలుసుకుంటే బాగుంటుందనేది ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు బయటికి చెప్పుకోలేని ఒక రోజున అనుకోవాలి. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.